పార్సల్ తీసుకొని రావాలంట. కస్టమర్ ఏమో మొబైల్ నుంచి నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. రెడ్ గేట్ ఉన్న ఇంటి లోపలికి పోమని చెప్పారు. దాని పక్కన కూడా ఇంకో రెడ్ గేట్ ఇల్లు ఉంది. ఆ రెండిట్లో దేంట్లో పోవాలో తెలియక ఇంకి పింకి పాంకి వేసి ఇంటి లోపలికి వచ్చా. డార్లింగ్ యు ఆర్ అ జీనియస్. డాక్టర్ ప్రభుత్వ ఏమో మేడం చూడాలి నేను బోర్డు. ఒకవేళ లొకేషన్ రాంగ్ అయితే ఈ ఇంటి లోపలికి ఎందుకు వచ్చావురని ఎక్కడ గాల్లో ఎగరేసి అంటారేమో అని చిన్న భయం. మెట్లు కూడా తడబడుతూ ఎక్కుతున్నా. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. నాకేమో 42 రూపీస్ కోసం లోపల పోయి రిస్క్ చేయడం అవసరం, వెనక తిరిగి పోదాం అనిపిస్తూ ఉంది. ఎందుకో లైఫ్ లో రిస్క్ లేకపోతే లస్కు ఉండదని నాకు నేనే మొగ్గల మోటివేషన్ ఇచ్చుకుని లోపలికి పోయా. హ్యాపీడో ఎవరు లేరు, ఎవరేం కనిపించట్లా. డోర్కి వినిపిస్తుంది కానీ మరి ఆడుందామా. డోర్కి అయితే తాళం వేసింది. ఇంటికేమో తాళం వేసింది. మనిషి కూడా కనిపించడం లేదు. ఒక్క దెబ్బనే మాటలు వినిపించిన అమ్మట్లో నాకైతే అండర్వేలో వెయిట్ ఎక్కువైపోయింది. నేనేమో భయంతో కిందికి వెళ్ళిపోయా. మళ్ళీ మేడం ఫోన్ చేసి ఇంటి లోపల ఉందంట, మా డాడీ తాళం వేసిపోయాడంట, కొంచెం తాళం తీయ అని చెప్పింది. పార్సల్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. అయ్యా ఒక గంటము గడిచినది, ఇంకెందుకు ఆలస్యము, బయలుదేరుటే. ఈ రోజు వ్యాపారం అయితే 1015 రూపీస్, డైలీ ఇన్సెంటివ్స్ 350, వీక్లీ ఇన్సెంటివ్స్ 500, టోటల్ అమౌంట్ 1865 రూపీస్. దాంట్లో పెట్రోల్ 300 పోగా మొత్తం 1565 రూపీస్ మిగిలినాయి మామ. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.